महाप्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं। ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् एकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करम्। ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక ప్రశాంతత కోసం చంద్రప్రీతి తప్పనిసరి. శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు చంద్రప్రీతిని కలిగిస్తాయి. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మరి 12 రాశుల వారు సోమవారం సందర్భంగా శ్రీ లలితా పరమేశ్వరి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈరోజు పాల్గొన శుద్ధ ద్వాదశి, దీన్నే నృసింహ ద్వాదశి అంటాం. దీని యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ ద్వాదశి, దీన్నే నృసింహ ద్వాదశి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు గ్రహశాంతిని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వరారాధన, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ చంద్రప్రీతికి దోహదపడితే తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, నీచ స్థితి. ఇది అతి ప్రతికూలతని, అతి భయాన్ని కలిగిస్తుంది. ఈ అతి ప్రతికూలత, అతి భయ నివృత్తి కోసం విష్ణు సహస్రనామ పారాయణ ఉపకరిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేసి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, తోతాద్రిపై
పైన తోచే స్వామి లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి మము రక్షింపరావేమి భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులు నొసగెదవు భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులు నొసగెదవు సన్నిధి చేరి సన్నుతిల్చు నీ సన్నిధి చేరి సన్నుతిల్చు ఆ పన్నులగాచి పాలించెదవు లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి మము రక్షింపరావేమి పాల్గొన శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా వ్యవహరిస్తాం. దీని యొక్క ప్రత్యేకత విశిష్టత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. నమానుషం నమృగం మృగం మనిషి కాకుండా నరజంతు సమ్మేళనంగా నృసింహస్వామి ఆవిర్భవించాడు. ఎలాంటి గర్భావాసం లేకుండా భక్తజన రక్షణ దుష్ట శిక్షణ ధ్యేయంగా నృసింహ అవతారం వ్యక్తమైంది. బ్రహ్మ విష్ణు రుద్ర సమన్వయ శక్తుల సమ్మేళనమే నృసింహ కృతి. నృసింహుడు శత్రువుల పట్ల ఎంతటి భీకరుడో భక్తుల పట్ల అంతటి ప్రసన్నమూర్తి. నృసింహ ద్వాదశి లక్ష్మీ నరసింహస్వామి ఆరాధనకు చాలా విశేష తరుణం. రుణ బాధలు అనారోగ్య బాధల నివారణకు నృసింహారాధన ఉపకరిస్తుంది. సకల దేవతలకు భక్తజన సంరక్షకుడిగా లక్ష్మీ నరసింహుడు పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు దర్శనమిచ్చాడు. అందుకే ఈ తిథికి ప్రత్యేకత ఏర్పడింది. సంధ్యా సమయంలో స్వామి ఆవిర్భవించాడు కాబట్టి సంధ్యా సమయంలో పడమర దిక్కుకు తిరిగి నృసింహ స్వామిని ఆరాధించాలి. నృసింహ అష్టోత్తర సమన్వితంగా స్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయాలి. ఇటువంటి ప్రక్రియ ఈ రోజున ఉత్తమ ఫలితాలని కలిగించి రుణ బాధల్ని రోగ బాధల్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల ప్రభావం పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని పారిశ్రామిక రంగం వారు వెంటనే అధిగమించలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారికి ఇబ్బందులు ప్రారంభమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. అధిక శ్రమ తద్వారా ప్రతికూల ప్రభావం గృహపరంగా మనోవ్యాధిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వ్యాకులతలు కనుమరుగవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు పట్టుదలతో మాత్రమే సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనుకూలత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి కీలక నిర్ణయాలు తద్వారా విద్యాపరమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు
ప్రమాదాల్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేకూరుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమంగా అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా, ఆర్థిక పరంగా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక ప్రయోజనాలు సాధించేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యంత ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాన్ని వేగంగా ప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొనసాగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలత, ప్రాధాన్యత పెరుగుతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. స్థిరాస్తి విషయాలు యోగిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించేటువంటి ప్రక్రియల్లో విఘ్నాన్ని కూడా చూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రయత్నపూర్వకంగా లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం క్రమక్రమంగా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వరకు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మనోవ్యాధులు కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు కొనసాగుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టలేకపోతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. నూతన కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కన్యారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా
చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు కొనసాగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభవార్తలు తెచ్చిపెడతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాల్లో వేగాన్ని ఆశించినంతగా పెంపొందింపజేసుకోలేకపోతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఆర్థిక ఆరోగ్య క్రమశిక్షణ ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాలని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శారీరక మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారా సమస్యలు ఏర్పడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు, దూకుడు నిర్ణయాలు, సాహస నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఓర్పు, సహనం వంటివి ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సందిగ్ధ నిర్ణయాల ద్వారా స్థిరాస్తిరంగం వారికి సమస్యలు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాలని దూరం చేసి ఈ రోజు మీకు ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు తొలగిపోతాయి. వాహన ప్రమాదాలు దూరం అవుతాయి. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా కొనసాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూల పరిస్థితులు లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి తగ్గుతుంది. శ్రమతో కూడిన విజయాలు వ్యాపార రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు స్థిరాస్తి రంగం వరకు కొనసాగుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఆర్థిక విజయాన్ని కలిగించి ప్రశాంతతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. మనోభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో అనుకూలత కూడా పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. సినీ రంగం వారికి అత్యంత
విజయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. మంచి అవకాశాలు తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాలు కలిగించి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. సంభాషణ ద్వారా ప్రతికూల పరిస్థితులను ఆహ్వానిస్తారు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో వేగం పెరుగుతుంది. అదృశ్య సంఘటన గృహరీత్యా బలాన్ని పెంపొందింపచేస్తే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సందడితో కూడిన కార్యక్రమ నిర్వహణ సత్ఫలితాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభప్రదం. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ లలితా పరమేశ్వరి దేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ముఖ్యంగా విద్యార్థులు మౌనంతో కూడినటువంటి ఈశ్వర స్మరణ ద్వారా ఏకాగ్రతని పెంపొందింపజేసుకోగలుగుతారు. మానసిక చిరాకులు విడిపోతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రతి వాళ్ళు కూడా తాము చేసేటువంటి వివిధ రకాలైనటువంటి వృత్తులలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, అభివృద్ధి పదంలోకి పయనించాలని కోరుకుంటారు. ఇలా వివిధ రంగాలలో ఉన్నవాళ్ళు త్వరగా తాము చేస్తున్న కృషికి తగిన ఫలితం రావడంతో పాటుగా లాభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపాలి అని భావించే ప్రతి ఒక్కరూ కూడాను ఈశ్వరానుగ్రహంతో మరింతగా అభివృద్ధి చెందటానికి ఏం చేస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని గృహబల రీత్యా మనం తెలుసుకుంటున్నాం. ఎలక్ట్రిక్ వర్కర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్స్, విద్యుత్ సంబంధమైనటువంటి వస్తువుల తయారీ, సేవారంగంలో ఉండేటువంటి కార్మికులు, నిపుణులు, వీళ్ళందరూ కూడా మంగళవారం, ద్వాదశి, చతుర్దశి తిథుల్లో ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో దుర్గాదేవిని జాజి, మల్లె, నందివర్ధనం పువ్వులతో కనుక పూజించి ఇంద్రాణి స్తుతి అని చెప్పేసి ఉంటుంది. ఇంద్రాణి స్తుతి చేసినట్లయితే తప్పనిసరిగా ఆయా రంగాలలో విశిష్టవంతమైన అభివృద్ధి, దానికి తగినటువంటి లాభదాయకమైన ప్రభావం వచ్చి తీరుతాయి. క్షేమం, సౌఖ్యం, లాభం ఇవన్నీ కూడాను కలిగి తీరుతాయి అంటోంది మనకు శాస్త్రం. అలాగే పనుల్లో తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఈ పనులన్నీ సాఫీగా సాగిపోవాలి. నిర్మాణం చేద్దామని చెప్పేసి శంకుస్థాపన మాత్రం పూర్తయింది. అయితే వాస్తుశాస్త్రరీత్యా ఎదురుగా ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క ప్రభావం వేదాదోషంతో నిర్మాణానికి ఆటంకంగా ఏర్పడది. ఆ చెట్టును తొలగించాలంటే కష్టసాధ్యం అవుతోంది. అంతేకాకుండా అక్కడ బోరింగ్ వేయాలన్నప్పటికీ కూడాను ఆ పనులన్నీ కూడాను ఆగిపోతూ ఉన్నాయి. ఏమిటి, ఎందుచేత ఇలా జరుగుతుంది? పనులన్నీ చక్కగా సాఫీగా సాగాలే, చక్కగా శంకుస్థాపన చేశాం, పూజలు పునస్కారాలు కూడా చేశాం. ఎందుచేత అంటే ఆ స్థలానికి నరఘోష ప్రభావం తగిలింది అన్నమాట. పనుల్లో
ఆటంకాలు వెనువెంటనే ఎదురవుతూ ఉంటే ఏ పని మొదలుపెట్టినప్పటికీ ఆటంకమే. చక్కగా సాఫీగా సాగటానికి ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచన కనుక చేసినట్లయితే శుక్రవారం తదియా తిథి ఉన్నప్పుడు కానీ దశమి తిథుల్లో కానీ ఇంద్రాణి అనేటువంటి దేవతా స్వరూపిణి ఉంది మనకు. ఆ ఇంద్రాణి అనేటువంటి దేవతా స్వరూపిణిని మల్లె, జాజి, తెల్ల గులాబీ, లిల్లీ పువ్వులతో పూజించి పాలల్లో తేనె వేసి నివేదన చేయాలి. ఈ విధంగా మీరు గనక 6 సార్లు గనక చేసినట్లయితే, పుష్పార్చన గనక ఆచరించినట్లయితే మీరనుకున్నటువంటి కార్యాలు అన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. అంతేకాకుండా మీ స్థల ప్రభావరీత్యా పట్టినటువంటి నరకోశ తొలగించటానికి పసుపు నీరు అనేటువంటిది తీసుకొని ఆ పసుపు నీరుని కుడి నుంచి ఎడమకు అలా వారుగా మీ యొక్క స్థలంలో అలా గనక చల్లినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క గృహ నిర్మాణానికి సంభవించిన ఆటంకాలు తొలగిపోయి విశిష్టవంతమైన నిర్మాణం కొనసాగటానికి ఆస్కారం ఉంటుంది. మీ పనుల్లో ఆటంకాలు తొలగించుకోవడానికి కూడాను ప్రతి ఒక్కరూ కూడాను గణపతి పూజ చేసిన తర్వాత ఆ గరికెను తమ వద్ద ఉంచుకొని బయలుదేరండి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ విఘ్నేశ్వరుడు కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. వీరిరువురి యొక్క విశిష్టవంతమైన అనుగ్రహంతో సర్వకార్య సఫలీకృత సిద్ధిరస్తు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో విశ్లేషణాత్మకంగా కనిపించినటువంటి విషయాలను హస్తరేఖలు మనకు తెలియజేస్తాయి. అయితే ఒక్కొక్కసారి హస్తరేఖలు కూడా పొరపాటు పడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో హస్తంలోని వివిధ ఇతర భాగాలను కూడా పరిశీలించి వ్యక్తికి ఏ విధమైనటువంటి మేలు కీడు కలగబోతున్నవో కూడా చెప్పవచ్చు అంటూ విలియం బెన్హమ్ అన్న పండితుడు ఈ వేళ్ల గోర్ల గురించి విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలను జ్యోతిష శాస్త్రం ద్వారా మనకు తెలియజేశారు. విలియం బెన్హమ్ వీరి పరిశీలనలలో ఈ గోళ్ళు కూడా మన గురించి చాలా తెలియజేస్తాయి. ఒకనాటి కాలంలో వైద్యులు మన శరీరాన్ని తత్వాన్ని తెలుసుకునే నిమిత్తమై కంటి పాపలను ఇలా కిందికి లాగి రెప్పల కింద చూడడమో, అలాగే గోళ్ళని ఇలా ఒకసారి వత్తి ఎరుపుగా ఉన్నాయా, గులాబీ వర్ణంలో ఉన్నాయా, తెల్లగా ఉన్నాయా, ఈ గోళ్ళు ఎలా ఉన్నాయి, వీటిని చూసి ఏ విధమైన వ్యాధి లేక మేలు మనకు కలగబోతున్నవో ఉన్నవో తెలియజేసేవారు. మన గురించి మన చేతి రేఖలే కాకుండా ఈ గోళ్ళు కూడా చాలా తెలియజేస్తాయి. ఈ గోళ్ళు సన్నగా పొడవుగా ఉండేవి అనే 2 విధాలుగాను, అలాగే పొట్టిగా వెడల్పుగా ఉండేవి అనే విధంగాను 4 విధాలుగా మనం ఈ గోళ్ళని అంచనా కట్టవచ్చు. మళ్ళీ ఏ వేలికి సంబంధించిన గోరు ఆయా గ్రహాల ఆధిపత్యంలోనే ఉంటుంది. చిటికిన వేలు బుధుడు, ఉంగరం వేలు రవి, మధ్య వేలు శని, చూపుడు వేలు గురువు, బొటన వేలు శుక్రుడు. ఇలా గమనించినప్పుడు పొడవుగా సన్నగా ఉండేటటువంటి గోళ్ళు కలవాళ్ళకి సంబంధించి వెన్నపూసకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. సరిగా నిటారుగా కూర్చోలేకపోవడం అన్నది వీరి బలహీనత అని చెప్పాలి. అలాగే వెడల్పుగా ఉండేటటువంటి గోరు ఒకవేళ ఉన్న పక్షంలో వీరికి సంబంధించి వాత సంబంధితమైన ఇబ్బందులు కలుగుతాయి. ఏ విషయమైనా కూడా వీరు స్థూలంగా స్వీకరిస్తారు అనేటువంటి ఆలోచన చేయాలి. వాత సంబంధితమైన ఇబ్బందులు వెడల్పుగా గోళ్ళు ఉండే వాళ్ళను అప్పుడప్పుడు తరచుగా ఇబ్బంది పెడతాయి అని చెప్పాలి. ఆ ప్రకారంగానే
వెడల్పుగా పొడవుగా ఉండేటటువంటి గోళ్ళు ఉన్నవాళ్ళు చాలా బలమైనటువంటి శరీరం కనిపించినప్పటికీ మానసికంగా బలహీనంగా ఉంటారు. గుండెకు సంబంధించిన లేక కాలేయం సంబంధించిన ఇబ్బందులతో వీరు బాధపడతారు. వైద్యులు అధికంగా ఒకనాటి కాలంలో ఈ గోళ్ల చివరలనే చూచి జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా ఇలా అంచనా కట్టేవారు. ఈ ప్రకారంగానే పొట్టిగా ఉండేటటువంటి గోళ్ళు కలవాళ్ళు తరచుగా గోళ్ళు కొరికే అలవాటు కూడా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు భయస్థులు, గొంతుకు సంబంధించిన బాధలు వీరికి ఇబ్బంది పెడతాయి అని మనకు ఈ శాస్త్రం తెలియజేస్తుంది. అయితే ఈ పొట్టిగా ఉండేటటువంటి గోళ్ళు కలవాళ్ళు విమర్శకులు. ఏ విషయాన్నైనా సునిశ్చితంగా పరిశీలన చేసి నిగ్గు తేలిస్తారు. వాళ్ళ వ్యవహారాలు కాకుండా లోకంలో ఉండే వాళ్ళందరి సమస్యలు ఇట్టే తేల్చేస్తారు. ఈ క్రమంగా గోళ్ళు కూడా మన గురించి చాలా తెలియజేస్తాయి. గోళ్ళు కావచ్చు, రేఖలు కావచ్చు, జాతక చక్రం కుండలి కావచ్చు, ఇవన్నీ కూడా పుణ్య బలం పెంపొందింపజేసుకునే విధంగా మనం ప్రవర్తించిన పక్షంలో వ్యతిరేక ఫలాలన్నీ కూడా సానుకూలంగా మనం మార్చుకోవచ్చు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అలా మార్చుకునే క్రమంలో పాటించవలసిన పరిహారాలలో కొబ్బరికాయను భూమిలో పాతి పెట్టాలి. వాత సంబంధంగా, గొంతుకు సంబంధించి, పిరిగితనంతో, గుండెకు సంబంధించి ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈ రేఖలు చెబుతున్నాయి, గోళ్ళు చెబుతున్నాయి అనుకున్న పక్షంలో ఇలాంటి వాళ్ళంతా పాటించవలసిన పరిహారాలలో మొట్టమొదటిది కొబ్బరికాయను భూమిలో పాతి పెట్టాలి. అలాగే అరటి చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు వీటిని వీళ్ళు రక్షించే ప్రయత్నాలు చేయాలి. ఈ చెట్ల మొక్కలను సేకరించి సమీపంలో ఉండే ఆలయాలలో కానీ, వారి ఇంటి ప్రాంగణం పెరడులో కానీ, వీధిలో కానీ నాటించి సంరక్షణ చేసిన పక్షంలో గుండెకు సంబంధించిన వ్యాధులేవి కూడా వీరిని దరి చేరవు అని చెప్పాలి. అలాగే తరచుగా ఈ రెండు గోళ్ళని ఇలా రాచుకోవడం కొందరికి అలవాటుగా ఉంటుంది. ఇందువల్ల శరీరంలో కొంత ఉష్ణశక్తి ఆధిక్యం అవుతుంది. వాత సంబంధితమైనటువంటి ఇబ్బందులు కొంచెం తగ్గుముఖం పడతాయి. అలాగే పుణ్యబలం పెంపొందింపజేసుకునే మార్గాలలో ప్రత్యేకంగా కొబ్బరికాయకు పసుపు రాచి, ఆ కొబ్బరికాయకు పసుపు రాచిన పిమ్మట 21 సార్లు దారంతో చుట్టి ఆ కొబ్బరికాయను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టిన పక్షంలో కూడా శారీరకపరమైన రుగ్మతలేవి కూడా వీరి దరి చేరవు అని చెప్పాలి. అలాగే ఈ గోళ్లలో తెల్లగా ఒక చంద్రరేఖ ఉంటుంది. ఈ చంద్రరేఖ కాస్త పెద్దదిగా ఉన్నది అన్న పక్షంలో శారీరకపరమైన రుగ్మతతో పాటుగా రక్తపరమైన ఇబ్బందులు కూడా, అంటే ఎనీమియా లాంటివి వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటుంది జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. ఇలా ఉన్న వాళ్ళందరూ ఈ చంద్రరేఖ కాస్త పెద్దదిగా ఉన్నది అనే వాళ్ళందరూ కూడా దానిమ్మ మొక్కలని సంరక్షణ చేయాలి. దానిమ్మ చెట్లని నరకకుండా కాపాడే ప్రయత్నం చేయాలి. అలాగే దానిమ్మ పండ్లను, దానిమ్మ గింజలను అందరికీ దానంగా అందజేసిన పక్షంలో కూడా వీరికి శారీరకపరమైన రక్త సంబంధితమైన దోషాలేవి కూడా దరిచేరవు అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. అలాగే ఇబ్బందులు మానసికంగా ఉన్నాయి, శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నాము అనుకునే వాళ్ళంతా కూడా గోళ్లపరమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు, అంటే పుప్పి గోళ్ళు ఉన్నా, గోరు త్వరగా విరిగిపోయి నొప్పిగా బాధపడుతూ ఉన్నా, గోళ్ళు చాలా మొరటుగా గీతలుగా ఇబ్బందికరంగా ఉన్నా, ఇవన్నీ కూడా ఆ వ్యక్తిలో వ్యతిరేకమైన ఫలాలు చూపించేవే అవుతాయి. ఇలా ఉన్న వాళ్ళంతా కూడా ఈశ్వరునికి ప్రీతికరంగా దానిమ్మ రసంతో, దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేస్తే ఈ దోషం తగ్గుముఖం పడుతుంది అంటుంది మీ సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు. రేపు మఖా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటానికి గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించడం ద్వారా సకల శుభాలు పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన స్నానాలు, దానాలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. తీర్థయాత్రలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు, చర్చలకు రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు.
भाललोचन जातपावकदग्धमन्मथ विग्रहम् भस्मदिग्धकलेबरं भवनाशनं भवमव्ययम् चन्द्रशेखरमाश्रये मम किं करिष्यसि वै गम। కళ్యాణ రూప విశ్వేశ విశ్వజనతే విత విశ్వమూర్తే విశ్వంభర త్రిపుర భేదన విశ్వయోనే ఫాళాక్ష భవ్య గుణభోగి విభూషణేశ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఇందులో చిత్రం ఏమిటంటే 11 నామాలతో ఒకసారి చెప్తారు, 9 నామాలతో ఒకసారి చెప్తారు, 7 నామాలతో ఒకసారి చెప్తారు, 13 నామాలతో ఒకసారి చెప్తారు. ఎందుకని అంటే ఆ చెప్పినప్పుడల్లా ఒక అద్భుతం ఉంటుంది. రుద్రాన్ని క్రమపాఠంలో చెప్పారనుకోండి, శంకర 13 మాటలు తిరుగుతుంది అంటారు. అందుకే మహానుభావుడు సమర్థరామదాస్ గారు త్రయోదశాక్షరి మహామంత్రం అని చెప్పి ఇవ్వడానికి కారణం అదే. 13 అంకెకి ఒక ప్రశస్తి ఉంది. ఒక్కొక్క అంకె వెనక సంఖ్యాశాస్త్రంలో శివనామములను అలా పలికితే ఒక్కొక్క వైభవము ఆవిష్కృతమవుతుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు పెట్టలేదు సంఖ్య. ఒక్కొక్క శ్లోకంలో ఒకసారి 11, అది ఏకాదశ రుద్రస్వరూపం, ఒకసారి 9, ఒకసారి 7, ఒకసారి 13 అలా విడుతుంది. అలా విడుతూ తీసుకెడతారు. తీసుకెళ్ళినప్పుడు ఈ శ్లోకం చెప్పినప్పుడు విశ్వేశ, విశ్వేశ్వరుడు అని కాశీలో ఉన్నటువంటి స్వామికి పేరు. విశ్వేశ అంటే ఈ విశ్వమునకంతటికీ కూడా ఈశ్వరుడు. ఈశ్వరుడు అన్న మాట గురించి వ్యాఖ్యానం చేస్తూ నిర్వహణ యందు ఒక మాట చెప్తారు. ఇది ఇలాగే ఉండాలి అని చెప్పడానికి కానీ, ఇది ఇలా ఉండక్కర్లేదని చెప్పడానికి కానీ, ఇలా ఉండవలసినది ఇలా చేసినా నేను అంగీకరిస్తున్నానడానికి కానీ ఎవడికి అధికారం ఉన్నదో వాడు ఈశ్వరుడు. ఆయన యొక్క శాసనాన్ని, ఆయన యొక్క అధికారాన్ని ప్రశ్నించగలిగిన వాడు లేడు. కర్మాధికారం లేని ప్రాణికి నువ్వు మోక్షం ఎలా ఇచ్చావు, దానికి మాట కూడా లేదు కదా అని అడగగలిగిన వాడు ఆయన దగ్గర ఉండడు. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాకజంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆయన పాదములు పట్టి సేవించగా సేవించగా ఆయన ఇవ్వగలిగిన స్థితిని ఎవ్వరూ ఊహించలేరు. దూర్జటికి ఆయన ఇచ్చిన వరం ఏమిటో తెలుసా? తన దేవాలయపు మొదటి గడప దగ్గర ఉండడానికి అవకాశం ఇచ్చాడు. అందుకే రోమశ మహర్షి దూర్జటి ఇద్దరు ఉంటారు కాబట్టి దాటిన తర్వాత నరంమృగాన్ని ముట్టుకుంటే కానీ క్షేత్రంలోకి వెళ్ళరు. అంతంత గొప్ప గొప్ప అనుగ్రహాలు ఇచ్చేసాడు. ఆయన ఇవ్వగలిగినటువంటి శక్తిని మీరు లెక్క పెట్టలేరు. ఉపమన్యువు ఒక చెంబుడు పాలడిగితే పాల సముద్రాన్ని సృష్టించాడు. ఆయన ఏది ఇవ్వలేడు? అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాడు. గరుడధ్వజాప్త. నిజానికి ఆ సైంధవుడి నుంచి అర్జునుడు తప్పుకోవడం అంత తేలిక విషయం కాదు. సైంధవుడి తల పడగొట్టినప్పుడు అర్జునుడు బ్రతికేటట్టు చెయ్యగలిగినది పాశుపతాస్త్రం ఒకటే. రాత్రికి రాత్రి కృష్ణుడు యోగ విద్యతో నిద్రపోతున్న అర్జునుణ్ణి శరీరం ఇక్కడే ఉంది కైలాసానికి తీసుకెడితే ప్రయోగ ఉపసంహారాలతో పాశుపతాస్త్రం ఇచ్చాడు. దానివల్ల సైంధవుడి తల పడగొట్టిన బతికాడు అర్జునుడు. లేకపోతే తల కింద పడగొడితే ఎవడు పడగొట్టాడో వాడి తల 1000 వ్రక్కలైపోతుంది. అది పడకుండా దాన్ని గాలిలోనే బంతులాడి ఎక్కడో హిమవత్ పర్వతం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ తండ్రి ఒళ్ళో పడేటట్టు కొట్టాడు. వృద్ధక్షత్రుడి ఒళ్ళో. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. ఇది ఎవరి తల అని ఒక్కసారి చీదరించి కింద పడేశాడు. తండ్రే పడేశాడు కాబట్టి తండ్రి తల 1000 వక్కలైంది. లేకపోతే అర్జునుడి తల పగిలిపోవాలి. తెలియదు అర్జునుడికి. ఎవరు కాపాడారు? శివుడు కాపాడాడు పాశుపతంతో. పాశుపతాస్త్రం శివుడు ఎందుకు ఇచ్చాడు? కృష్ణుడు ప్రార్థన చేశాడు కాబట్టి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ రెండేమిటి? గరుడధ్వజాప్త. ఏమి అద్భుతం మల్లికార్జున సుప్రభాతం. విశ్వేశ విశ్వజనసేవిత. శంకరుడి విషయంలో ఒక మర్యాద ఉంటుంది. వీళ్ళు మాత్రమే ఆయనని సేవిస్తారని ఉండదు. రాక్షసులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, పిశాచములు కూడా ఆయననే సేవిస్తాయి. ఆయన లోక సంరక్షకుడు. మరి అందరూ ఆయన బిడ్డలే అయినప్పుడు ఆయన్ని కాకపోతే ఎవరిని సేవిస్తారు? అందుకే వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాస మహాకవి. లోకమునకంతటికీ తల్లిదండ్రులు వాళ్లే. కాబట్టి విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు ఎవరిని సేవిస్తారంటే ఆయన్నే సేవిస్తాయంతే.
వినా మార్గం లేదు. ఆయనని సేవించకుండా ఎలా ఉంటారు? ఆయన్ని సేవించి తీరుతారంతే. కాబట్టి విశ్వేశ విశ్వజనసేవిత విశ్వమూర్తే, నిజానికి ఈ విశ్వముగా కనపడుతున్నది ఎవరు అంటే శివుడే. అది తెలిస్తే మనకి భయం వేస్తుంది, కానీ కాళ్ళు పెట్టడం ఎలాగని ఆయన వినా ఇంకోట్లేదు. ఎందుకనంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ అద్భుతమైన మాట అంటారు. అందులో భౌరంభాంశ నలోనిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. అష్టమూర్తి తత్వంగా భూమిగా, నిప్పుగా, నీరుగా, వాయువుగా, ఆకాశంగా, సూర్యుడుగా, చంద్రుడిగా, జీవుడిగా ఉండేది ఆయనే. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.